హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 5 టిప్స్ చెప్తాను. 5 ఏమంటే, ఒకటి దారం, మనం బాబిన్కి దారం ఎలా చుట్టుకోవాలి, ఇట్లా లూజ్ కుట్టు పూస కుట్టు వస్తుంది కదా, అట్లా రాకుండా టైట్గా దారం ఎట్లా చుట్టుకోవాలి అనేది సింపుల్గా చూపిస్తాను. అదొకటి. ఒకటి బాబిన్ కేసు ఉంటుంది కదా, బుట్ట బాబిన్ కేసులో మనం బాబిన్ ఎలా పెట్టుకోవాలి, మిషన్కి దారం ఎలా ఎక్కించుకోవాలి, ఎలా ఎక్కించుకుంటే దారం మరీ తెగిపోకుండా ఉంటుంది, అదొకటి. ఒకటి, మనము కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకు తొక్కడం కూడా రాదు. నాకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ రాకపోయేది. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వారి కోసం మిషన్ ఎలా తొక్కాలి, అది ఉంటుంది కదా, మన పై ఉంటుంది కదా పట్ట, ఎలా తిప్పుకోవాలి, వెనుకకు తిరిగితే దారం తెగిపోతుంది, ముందరికి ఎలా తిరగాలి, ముందరికి తిరిగేటట్టు ఎలా తొక్కాలి, అదొకటి చూపిస్తాను. 5 టిప్స్ అయితే చూపిస్తాను. చాలా వరకు గట్టి కుట్టు ఎట్లా పెట్టుకోవాలనేది, స్ట్రేట్గా కుట్టేయడం చాలామందికి వచ్చు. కొత్తగా నేర్చుకునే వారికైతే గట్టి కుట్టు పెట్టడం అసలే రాదు. గట్టి కుట్టు ఎట్లా పెట్టుకోవాలి, ఫస్ట్ స్టార్టింగ్ లాస్ట్కు ఎలా గట్టి కుట్టు పెట్టుకోవాలి, ఇవి కరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను. ఈ 5 టిప్స్ అయితే అందరికీ అవసరం వస్తాయి. కొత్తగా ఇంట్లో ఉండి నేర్చుకునే వారి కోసం ఇది చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి స్పెషల్గా వీడియో లాస్ట్ వరకు చూడండి. నేర్చుకునే వాళ్ళు కూడా కొన్ని రాని ఉంటాయి కదా, కొన్ని వచ్చి రాక సగం వచ్చి మర్చిపోయి ఉంటారు కదా, చూస్తే మీకు అర్థమవుతుంది. చిన్న వీడియో అయినా 5 టిప్స్ ఉంటాయి. మీరు కరెక్ట్గా చూసి లాస్ట్ వరకు చూసి నేర్చుకోండి. మీకు అర్థమైన విషయం కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి దారం చుట్టడం చూపిస్తాను. ఇట్లా టైట్గా, బాబిన్కు టైట్గా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గట్టిగా ఒక 4 సార్లు ఇలా తిప్పుకోవాలి. 3 సార్లు తిప్పుకొని ఇక్కడ మలుపుకోవాలి మన వైపు. ఇది వచ్చేసి లాస్ట్లో నోట్లో పెట్టుకోవాలి. ఇట్లా నోట్లో పెట్టుకోవాలి. నోట్లో పెట్టుకొని మనము ఇక్కడ ముందుకు, ఇప్పుడు మనం రోజు మిషన్ ఎలా తొక్కుతామో అలా ముందుకు తిరిగేటట్టు ఇట్లా చూసుకోవాలి. గట్టిగా ఈ చేతిలో దారం పట్టుకొని చేతిలో ఇట్లా స్కూల్ డ్రైవర్కు పెట్టి మనకు ఇట్లా పిన్ను తీసుకొని ఇట్లా గట్టిగా కరెక్ట్గా తిరిగితే మనకు నీట్గా ఇట్లా రెడీ అవుతుంది. ఫిట్గా వస్తుంది. టైట్గా చుట్టుకోవాలి, ఎక్కడ కూడా కుచ్చు రాకుండా. చూడండి, ఇదొకటి. మనం దారం ఎలా చుట్టుకున్నాలో చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనం బుట్టలో దారం, బుట్టలో ఇలా దారం పెట్టి ఇలా ఓలు ఉంటుంది కదా, ఓలు ఇట్లా చూడండి, ఇట్లా పెట్టి ఇట్లా గుంజి ఈ విధంగా పెట్టుకోవాలి. మనకి ఈ విధంగా ఇట్లా లూజుగా కాకుండా టైట్గా కాకుండా మీడియం వస్తే మనకు కరెక్ట్గా సెట్ అయినట్టు. ఇప్పుడు వచ్చేసి లోపల కూడా ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకోవడం కూడా కరెక్ట్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అని వీడియో చూడండి. ఇట్లా నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లా పట్టుకొని ఇట్లా ఒత్తాలి. ఇట్లా ఒత్తితే కరెక్ట్ సౌండ్ వస్తుంది మనకు. ఇలా బుట్టలో ఇలా పెట్టాలి. దారం వచ్చేసి ఎక్కియాలి. చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేసలేరు ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేసి చూడడం వల్ల మీలాంటి 10 మంది నేర్చుకొని చాలామంది నేర్చుకుంటారని చెప్తున్నాను. ఒక లైక్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా దారం ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి రింగులకి వెళ్ళి ఇట్లా ఓల్లో ఇలా దారం ఎక్కించినాక ఇలా రెడీ అవుతుంది. చూడండి, చాలా సింపుల్గా ఎక్కియచ్చు దారం. ఇలా ఎక్కించుకొని మనం కొంచెం దారం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం కుడుతుంటే లోపలికి వస్తుంది. ఇట్లా లోపలి దారం బయటికి ఎలా తీయాలనో చూడండి. ఇట్లా లోపలిది బయటిది 2 వచ్చేవి ఇలా పెట్టుకోవాలి. దారం ఎలా ఎక్కియాలనో చూపించాను కదా, చూడండి, చాలా సింపుల్గా. ఇప్పుడు చాలామంది కామెంట్లో ఏమడిగారు, గట్టి కుట్టు పెట్టడం వస్తలేదు ఆంటీ అని కామెంట్ చేశారు. నేను గట్టి కుట్టు కోసం ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఇలా మడత పెట్టాము కదా, మనం ఏది కుట్టినా సరే మనకు కుట్లేయచ్చు, డబల్ కుట్టేయచ్చు, బ్లౌజ్ కుట్టచ్చు, రెడీమేడ్ది డబల్ కుట్టేయచ్చు. స్టార్టింగ్ మాత్రం ఇలా గట్టి కుట్టు పెట్టాలి. గట్టిగా పట్టుకొని 2 ఏళ్ళు మన క్లాత్ను, ఈ బ్లూ కలర్ క్లాత్ ఏదైతే ఉందో అది 2 ఏళ్ళతో, ఈ ఎడమ చేతి ఉంది కదా, ఈ చేతితోటి 2 ఏళ్ళ మధ్యలో క్లాత్ని పెట్టి ఇలా వెనక గుందలకి తిప్పాలి. తిప్పి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి స్ట్రేట్గా. ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా చూపిస్తాను చూడండి, గట్టి కుట్టు ఎలా పెట్టుకోవాలనేది. ఇప్పుడు ఇది మీకు కరెక్ట్ అర్థం కాకపోవచ్చు, ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంచి ఇంకొక దగ్గర ఇట్లా ఏళ్ళతో గట్టిగా పెట్టి ఇలా వెనకకు ముందలకి, వెనకకు ముందలకి, వెనక ఇట్లా మనం లేపేది ఉంటుంది కదా, దాన్ని వెనకకు లేపాలి, కిందికి పెట్టాలి. ఒక 4 సార్లు అలా వెనకకు ముందలకి అంటే సరిపోతుంది గట్టి కుట్టిగా. ఇప్పుడు కూడా ఈడ కూడా ఇట్లే బటన్ జరపాలి చేతితోటి. ఇప్పుడు ఇలా గట్టి కుట్టు వస్తుంది. ఈడ ఫస్ట్ స్టార్టింగ్ లాస్ట్ గట్టి కుట్టు అంటే ఇలా పెట్టుకోవాలి. ఊడిపోకుండా ఉంటుంది. మన బ్లౌజ్ ఇనిగినా కానీ కుట్టు పోకుండా ఉంటుంది. స్ట్రేట్గా ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. గట్టి కుట్టు పెట్టడం అంటే ఇలా చాలామంది రాదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాదు. ఇప్పుడైతే మనకు పట్టు ఉంటుంది కదా, కొత్తగా మిషన్ తెచ్చుకుంటే ఇట్లా తాడుతో పట్టు వస్తుంది. ఈ పట్టు వచ్చేసి మనకు తాడుతో వస్తుంది. ఈ తాడుతో వచ్చి ఇలా మనకు పిన్ వస్తుంది. పిన్ను పెట్టకుండా ఇలా నేను సెట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి అది తొందరగా పాడైపోతుంది. అది తొందరగా పాడైపోయినప్పుడు మనం షాప్కి పోయి తెచ్చుకోలేము. తెచ్చుకోనందుకు ఇట్లా క్లాత్ తీసుకొని, చీర క్లాత్
తీసుకొని ఇలా ఒడిదిప్పి నేను ఇలా పట్ట రెడీ చేశాను. ఇలా రెడీ చేసిన పట్ట మీకు లింక్ ఉంటుంది, కింద లింక్ చూడండి. మనకు ఉల్టా తిరగొద్దు, ఇక్కడనే తిరగాలి. ఇగో ఇట్లా లింక్ ఉంటుంది ఈ పట్టది, కరెక్ట్గా చూడండి. ఇగో ఇలా పట్ట మొత్తం ఇట్లా రెడీ చేశాను. ఆ పట్ట లేనప్పుడు ఈ పట్ట పెట్టుకోవచ్చు. మీకు లింక్ ఇస్తా, ఇది ఎలా రెడీ చేశానో కూడా లింక్ ఉంది నా ఛానల్లో, లింక్ కింద లింక్ ఉంటుంది చూడండి. ఇప్పుడు వీడియో ఉంది, పట్ట రెడీ చేసిన వీడియో ఉంది చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఉల్టా తిరిగితే దారం తెగిపోతుంది. మన దిక్కు తిరిగేటట్టు ఎలా తొక్కాలి, ఇది ఒకటి. మన దిక్కు తిరిగేటట్టుగా ఇట్లా మన దిక్కు తిరగాలి, వెనుకకు మాత్రం రివర్స్ తిరగొద్దు ఎప్పుడు కానీ. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కాళ్ళు పెట్టి కాళ్ళు ముందుకు వచ్చేటట్టు మనకు తెలుస్తుంది మూమెంట్. ఇలా కాళ్ళు ముందుకు వచ్చేటట్టు కరెక్ట్గా చూసుకొని తొక్కాలి. 1-2 సార్లు చూసుకోవాలి, చూసుకొని మన దిక్కే తిరగాలి. ఇట్లా మన దిక్కు ఇలా తిరగాలి. అక్కడ తిరిగితే దారం తెగిపోతుంది, అట్లా ఉల్టా తిరుగుతుంది. ఇప్పుడు రివర్స్ తిరిగితే మనకు దారం తొందరగా తెగిపోతుంది. తెగిపోయింది. మన దిక్కు తిరిగితే మన బ్లౌజ్ అయిపోయినంత వరకు దారం తెగకుండా ఉంటుంది. మన కాళ్ళల్లో ఒక చేతిలోనే ఉంటుంది. మనం అది కరెక్ట్ సెట్ చేసుకున్నామంటే, తొక్కామంటే మనకు కరెక్ట్ వస్తుంది. నేను చూపించాను కదా, రివర్స్ ఒక్కసారి కూడా రివర్స్ తిరగొద్దు, మన దిక్కే మన వైపే తిరగాలి. అలా తిరిగేటట్టు చూసుకోవాలి, దారం తెగకుండా ఉంటుంది. నీట్గా కుట్టడం తొక్కడం నీట్గా వస్తే మనకు బట్టలు కుట్టడం ఈజీ అయిపోతుంది.